పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి. గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్. సాహితీ చరిత్రలో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన మహాకవి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ అన్నారు. స్థానిక విజయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు సమాజాన్ని మేలుకొల్పిన గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలను కలుపుకొని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరో కార్యాచరణకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా 19వ తారీఖు వినుకొండలో, 22వ తారీఖు చిలుకలూరుపేటలో, 25 మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అనంతరం జాషువా గారు జయంతిని పురస్కరించుకుని జాషువా గారి పుట్టిన గడ్డ చాట్రగడ్డపాలెం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని, ఈ సందర్భంగా ఆయా స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న అడ్వకేట్ వంకాయలపాటి రవి, అడ్వకేట్ మల్లెల అశోక్, పూనూరి కృష్ణకుమారి, బీసీ టౌన్ ప్రెసిడెంట్ కొల్లిపర బాలాజీ, బీసీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ సుతారం విశ్వేశ్వరరావు, ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య, ఐఎన్డీసీఎఫ్ జిల్లా అధ్యక్షులు తలారి నాని, పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కళ్యాణ్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా గారి పేరును పెట్టాలనే అంశాన్ని తాము పూర్తిగా మద్దతు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ అరవింద్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. నర్సాపేట మీదుగా, చిలకలూరుపేట మీదుగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ నా కమిటీ వాళ్ళు మేము పూర్తి మద్దతు ఇస్తామని ఖచ్చితంగా అన్నగారు చెప్పినట్టు ఇది పల్నాడు జిల్లాకి జాషువా గారు పెట్టి విధంగా కూడా మేము కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మండల కమిటీలు కూడా కలుపుకొని కూడా ప్రతి ఎంఆర్ఓకి వినతిపత్రాలు కూడా త్వరలో మేము సమర్పిస్తామని, మళ్ళీ అన్ని కూడగట్టుకొని ఒక 28 దాటిన తర్వాత ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ గారు ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నా నిర్వహిస్తామని కూడా పూర్తిగా అట్లూరు విజయన్న చేసే పాదయాత్రకి ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తామని తెలియజేసుకున్నాం. జై మాదిగా, జై భీమ్. నా పేరు వంకాయలపాటి రవి, అడ్వకేట్, నర్సరావుపేట. మరి ఈరోజు మీడియా మిత్రుల సమావేశం మరి అట్లూరి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అట్లూరి విజయ్ కుమార్ గారు నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పగానే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ఆయన సుదీర్ఘ అనుభవంతో ఎన్నో పాదయాత్రలు చేసి ఉన్నారు. అలాంటి వ్యక్తి మరి మన పల్నాడు జిల్లాకు కానీ లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాకు కానీ కవికోకిల గుర్రం జాషువా గారి పేరును పల్నాడు జిల్లాకి పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో మమ్మల్ని అడగటం, అలాగే ఇంతమంది కుల సంఘాలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, రాజకీయ పార్టీ నాయకులు కానీ ఇంతమంది కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, అట్లాగే అట్లూరి విజయ్ కుమార్ గారి మీద నమ్మకంతో మేమందరం కూడా మరి ఆయనతో నడవాలని రేపు 19వ తారీఖున వినుకొండలో జరిగే మీడియా మిత్రుల సమావేశం కానివ్వండి, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాల్లో మా వంతు సహకారం ఎప్పుడు అట్లూరి విజయ్ కుమార్ గారికి ఉంటుందని మేము రేపు 28వ తారీఖు గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమం రోజున చేపట్టే పాదయాత్రలో మొత్తం ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో అట్లూరి విజయ్ కుమార్ గారితో పాటు మేమందరం కలిసికట్టుకుంటామని ఈ మీడియా మిత్రుల సమావేశంలో తెలియజేస్తూ అందరికీ సెలవు. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు స్థానిక నర్సరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశం ముఖ్య ఉద్దేశం పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు గుర్రం జాషువా గారు కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజం, నవయుగ కవి చక్రవర్తి అయినటువంటి గుర్రం జాషువా గారి జిల్లాగా ఈ యొక్క పలనాడు ప్రాంతానికి, రాజధాని ప్రాంతానికి
ఉమ్మడి గుంటూరుకి పెట్టాలనేదే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం అవటం జరుగుతూ ఉంది. మరి దళిత బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాకుండా అందరం ఈ నరసరావుపేట పలనాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మరియు ఓబీసీ నాయకులతో ఈ వేదికను ఏర్పాటు చేసి రేపు 28వ తారీఖున ఏదైతే గుర్రం జాషు గారి జయంతి వేడుకలలో భాగంగా రేపు 19వ తారీఖు గుర్రం జాషు గారు పుట్టినటువంటి గడ్డ చాట్రగడ్డపాడు వినకొండ నియోజకవర్గం నుంచి రాజధాని ప్రాంతం వరకు కూడా ఒక పాదయాత్ర చేసి గౌరవ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరియు ఎంపీ గారిని మరియు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ నాయకులందరినీ కలిసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగేటటువంటి ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం కవి కోకిల గబ్బెలమని అనబడేటటువంటి గుర్రం జాషు గారి జిల్లా చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో ముఖ్యంగా రేపు 19వ తారీఖు వినకొండ రౌండ్ టేబుల్ సమావేశం, అలాగనే 23వ తారీఖు చిలకలూరుపేట రౌండ్ టేబుల్ సమావేశం, అలాగనే 25, 26 తారీఖుల్లో గురిజాల మాచర్ల ప్రాంతానికి రౌండ్ టేబుల్ సమావేశం. ఇప్పటి వరకు పెద్దలు మాన్యశ్రీ గౌరవ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కానివ్వండి, జంగా కృష్ణమూర్తి గారు కానివ్వండి, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల్లోనే ముఖ్య నేతగా ఉంటున్నటువంటి వ్యక్తి మన చందోలు శోభారాణక్క గత 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘ గుర్రం జాషు గారి జిల్లా చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగనే రేపు జరిగే ఈ పాదయాత్రలో మాజీ మంత్రివర్యులు, అలాగనే మాజీ ఎమ్మెల్యేలు, గౌరవ ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంత శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి జీవి ఆంజనేయులు గారు, అలాగనే రాజధానిగా ఈ నరసరావుపేటలో ఉన్నటువంటి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ అరవింద్ బాబు గారు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్టీలు అతీతంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఖచ్చితంగా పలనాడు జిల్లాకి ఏదైతే గుర్రం జాషు గారి పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే దేశంలో జరిగినటువంటి సుదీర్ఘ ఉద్యమాల గడ్డగా పిలువబడ్డటువంటి నరసరావుపేట పట్టణంలో, అదే నరసరావుపేట నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సుమారుగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చరిత్ర అట్లూరి విజయ్ కుమార్ది. అలాగనే బట్టా పార్సోల్ నుంచి ఆనాడు గాంధీజీ పాదయాత్ర చేసినటువంటి బట్టా పార్సోల్ నుంచి రాజుఘాట్ వరకు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర అట్లూరి విజయ్ కుమార్ది. అలాగనే మరో ప్రజా ప్రస్థానం పేరుతో 2006, 2007 టైంలో స్టేట్ యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రజా ప్రస్థానంలో 1200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి అట్లూరి విజయ్ కుమార్ది. ఖచ్చితంగా రేపు ఇదే పలనాడులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి, రాజధాని ప్రాంతానికి గుర్రం జాషు గారి పేరు పెట్టేటటువంటి గుర్రం జాషు గారి పేరు పెట్టడానికి ఖచ్చితంగా నాలాంటి యువత, ప్రజా సంఘాలు, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరము కట్టుగా నిలబడి నడుం బిగించి ఈ పాదయాత్రతో రాజధాని దృష్టికి తీసుకెళ్లి రాజధాని ప్రాంతం దాకా ఏదైతే గుర్రం జాషు గారు
పుట్టినటువంటి గడ్డ ఈ పలనాడు ప్రాంతం చాట్లగడ్డపాడు వినుకొండ నియోజకవర్గం నుంచే ప్రారంభం చేస్తామని, ఏదైతే గుర్రం జాషు గారి జిల్లా చేయటమే ఒక లక్ష్యంగా మేము ముందుకు వెళతామని, మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి, ప్రజా సంఘ నాయకులకి, కుల సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ పాదయాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గుర్రం జాషు గారి పేరును, వారి యొక్క లక్ష్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.